రాణి కారులో వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు కారుకి అడ్డుగా వస్తారు. ఇక వెంటనే రాణి కార్ దిగి ఎవర్రా మీరు, అడ్డు తప్పుకోండి అని అంటూ ఉంటే అప్పుడు రౌడీలు మేము తప్పుకోవడానికి రాలేదు, నిన్ను ఈ లోకంలోనే లేకుండా తప్పించడానికి వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు రాణి వెంట పడుతూ ఉంటారు. ఇక రాణి మాత్రం అక్కడి నుంచి వాళ్ళని చూసి అలా పరిగెడుతూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళాక రాణి కాలుకి ఒక రాయి తగిలి కింద పడిపోతుంది. ఇక దాంతో రౌడీలు రాణి చుట్టుముట్టి ఎక్కడికి వెళ్తావే, మా చేతిలో నుంచి ఈరోజు తప్పించుకోలేవు, నిన్ను చంపాకే మేమిక్కడి నుంచి వెళ్తాం అని చెప్పి రౌడీలు వాళ్ళ దగ్గర చేతిలో ఉన్న కత్తిని తీసుకొని రాణిని పొడవబోతూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళుతున్న రాధాకృష్ణ రాణిని చూసి ఇక మతి స్థిమితం లేక ఎవరో రౌడీలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారేంటి అని చెప్పి ఇక రాధాకృష్ణ అక్కడికి వెళ్ళి ఎవర్రా మీరు, వదలండి, పాపం ఆ అమ్మాయిని ఏం చేయొద్దు, వదలండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. ఇక రాధాకృష్ణను చూసిన రాణి మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది. రాధా రాధా అని అంటూ ఉంటే ఇక రాధాకృష్ణ మాత్రం రాణి వైపు అదోలా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే రాణి గతం గుర్తుకు తెచ్చుకొని రాధా నేను నీ రాణిని అని చెప్తూ ఉంటే అప్పుడు రౌడీలు వీళ్ళేంట్రా ఏదో పరిచయాలు చేసుకుంటున్నారు, ఫస్ట్ ఆ అమ్మాయిని చంపేయండి అని చెప్పి ఇక రౌడీలు రాణిని చంపబోతూ ఉంటారు. ఇంతలోనే రాధాకృష్ణ ఆ రౌడీలను కొట్టి రాణిని కాపాడుతాడు. ఇక దాంతో రాణి మాత్రం రాధాకృష్ణ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటే రాధాకృష్ణ మాత్రం ఏమీ మాట్లాడాడు. అంటే రాధాకృష్ణ గతం మర్చిపోయాడు, నేను ఎలాగైనా రాధాకృష్ణకి గతం గుర్తుకు తేవాలి అని చెప్పి ఇక రాధాకృష్ణని కారులో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక రాణితో పాటు రాధాను చూసిన హర్ష మాత్రం మాధవి ఇతను ఎవరు, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని హర్ష అంటాడు. అప్పుడు రాణి మాత్రం అదేమీ లేదండి, నాకు తెలిసిన అతను మతి స్థిమితం లేదు, అందుకే నేను ఇతన్ని ఇక్కడికి తీసుకువచ్చాను, కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకుందామండి అని రాణి అంటుంది. అప్పుడు హర్ష అదేంటి మాధవి మతి స్థిమితం లేదంటున్నావు, మరి ఇక్కడ ఎలా ఉంటాడు, ఎవరు చూసుకుంటారు అనగానే అప్పుడు రాణి అదేంటండి మన కోటలో ఇంతమంది ఉన్నారు, ఎవరో ఒకరు రాధాను చూసుకుంటారులే అని రాణి అంటుంది. ఆ మాటలు విన్న హర్షవర్ధన్ అదేంటి మాధవి అతని పేరు రాధాకృష్ణ అని చెప్తున్నావు, నీకు తెలుసా అని హర్ష అనగానే అప్పుడు రాణి లేదండి నన్ను రౌడీలు చంపబోతూ ఉంటే ఈ రాధాకృష్ణ వచ్చి నన్ను కాపాడాడు, అతనే తన పేరు రాధాకృష్ణ అని చెప్పాడు, అందుకే నేను అతన్ని రాధాకృష్ణ అని పిలుస్తున్నాను అని రాణి అంటుంది. ఆ మాటలు విన్న హర్ష ఏంటి రౌడీలు నిన్ను చంపబోయారా, అసలు వాళ్ళు ఎవరై ఉంటారు, నీ మీద ఇంతలా కక్ష కట్టారేంటి అని హర్ష అనుకుంటూ ఉంటాడు. ఇక మరి రాణి రాధాకృష్ణే నా భర్త అని మరి హర్షతో చెప్పబోతుందా, తన గతాన్ని గుర్తుకు తెచ్చుకున్న రాణి మరి హర్షాని వదిలి రాధాతో వెళ్ళిపోతుందా, మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.